అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నరసింహ భద్రకాళీ మాత జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7801009881. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు అని మనందరికి తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో ఉండమే కాదండి, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా కొన్ని విషయాలు యందు జాగ్రత్తలు తీసుకునే అవసరం చాలా వరకు ఉంది ఈ రాశి వారికి. అలాగే వీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీరికి బాగుంటుందనే విషయాల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు అయితే తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అన్ని రకాలు కూడా మీకు లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రేపటి రోజున ఈ రాశి వారు అంటే అన్ని రకాలు కూడా దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత కూడా నిద్రపడిన మనస్తత్వం వీరుకుంటుంది. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదర్శితను కూడా వీరు ఎక్కువగానే ఉంటుంది. మరి చెడు ఆలోచించిన తర్వాతే మంచి ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు చేయాలన్నది వీరి యొక్క కార్యసాధన అనమాట. అంటే ఏదైనా సరే ఏదైనా చెడు ఆలోచించాలి, మంచిగా ఆలోచించాలనే ఆలోచనతోటి వీరు చాలా వరకు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలకు కూడా అంటే వీరు ఏదైనా సరే పని మొదలు పెడుతున్నప్పుడు ఆ పని 100% మనకు అవుతుందా లేదా, ఈ పని చేయటం వల్ల మనకు మంచి జరుగుతుందా లేదా అని 1-10 సార్లు ఆలోచించుకున్న తర్వాత వీరు ఏ పనైనా కూడా చేయగలుగుతారండి. అంత సమర్థవంతంగా వీరైతే పని చేయగలుగుతారు. మరి అదేవిధంగా ఈ రాశి వారు ఏ పని వీరు చేస్తారంటే రేపటి రోజున చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. మీకు పరిస్థితులు కూడా మీకు చాలా అంటే వీరికి అనుకూలంగా లేకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కొన్ని పరువు నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఉండవలసిన అవసరము మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు చాలా కాలం నుండి పనిచేయాలనుకుంటున్నారు, కానీ ఆ పని కొన్ని రోజులకైతే వాయిదా పడుతూ ఉందండి. అయితే ఆ పని మీకైతే సక్సెస్గా రేపటి రోజు జరగబోతుంది. అయితే మీకు అనుకూలంగా ఉండే విషయాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే మీకు అనుకూలంగా లేకుండా కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆ విషయాలు ఏమిటంటే మీరు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు నిర్మోహనమైన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం అయితే చాలా జాగ్రత్తగా పాటించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రయాణాల విషయంలో అత్యంత ఎక్కువగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి. అయితే ఎవరికైనా కానీ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు, కానీ చాకచక్యంగా వ్యవహరించాలనుకుంటారు. పరిస్థితులు మన అంచనా వేసి మసులుకోవాలన్నమాట. ఇక రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొన్ని మెలకువలు అయితే మీరు రేపు చూడబోతున్నారు. ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైన మద్దతు రేపటి మీకు లభించబోతుంది. అలాగే ఇదివరకు సపోర్ట్ చేయడం మీ కుటుంబ సభ్యులు కూడా రేపటి మీకు సపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అందరికీ మేలు చేస్తుంది. అలాగే మీకు మంచిగా ఎవరికైనా కానీ దేవాలయం సందర్శించాలని చక్కగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాచకులకు మీ వంతుగా ఏదైనా కానీ వారికైతే సహాయం చేయండి, దాన ధర్మం చేయండి. అప్పుడు మీకు ఇంకా అద్భుతంగా బాగా అపారమైనటువంటి పుణ్యం అయితే లభిస్తుంది. మీకు ఏదైనా కానీ చెడు కలిగేటువంటి అవకాశాలున్న దైవానుగ్రహంతో అలాగే మీరు చేసినటువంటి మంచి పనుల వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు.
ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరము విషయంలో తప్పకుండా ప్రయాణ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతాదంతా కూడా చాలా ఓవరాల్గా చూసినట్లయితే సానుకూలంగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా, వ్యాపారస్తులకు వృత్తిపరంగా ఇలా ఎవరికైతే ఏ పనిలో ఉన్నారో ఈ రాశి వారు వారందరూ కూడా చాలా చక్కగా అయితే రేపటి రోజు ఉండబోతుంది. ఎక్కడా కూడా వీరికైతే ఎక్కడా కూడా నష్టమైతే కనిపించినటువంటి మార్గాలు లేవు. అన్నీ కూడా చాలా శుభ్రంగా ఒక ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ఎవరైనా ప్రయాణం అవ్వాలనుకుంటే మాత్రం ఈ రాశివారు రేపటి రోజున అలాంటి దూర ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండటం అయితే మంచిది. రేపటి రోజున సాయంకాలం వేళ మీరైతే మంచి ప్రశాంతంగా చాలా కుటుంబ సభ్యులతో చాలా కాలం తర్వాత ఆనందంగా ప్రశాంతంగా అయితే గడపబోతున్నారు. విద్యార్థులకు విద్యాపరంగా అలాగే ఏదైనా కానీ వారి చదువుల పట్ల ముడిపడి కంటే కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా రోజుల నుండి అవకాశాలు లేక ఉద్యోగం కూడా రాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి కూడా చాలా అత్యద్భుతమైన అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంతో పాటుగా వారికి ప్రమోషన్స్ కూడా ఎవరికైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మరీ ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నష్టాల పాలై ఉన్నారో వారందరూ కూడా వ్యాపారపరంగా కలిసి వస్తుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై చాలా నిండుగా ఉండబోతుంది. కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే అంటే గురువారం దత్తాశ్రయం గుడి యొక్క దర్శన భూమి కనుక ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనమాట. రేపటి రోజు అయినా కూడా మీరు వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న దత్తాశ్రయం కూడా దర్శనం చేసుకోండి. మీ వంతుగా ఎక్కడైనా సరే పేదలకు దానం చేయడం వల్ల మీకు అందగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని కురిపిస్తారండి. స్వామివారు ఎవరికి కూడా ఎలాంటి కీడు తలపెట్టరు కాబట్టి ఖచ్చితంగా మీరు స్వామిని నమ్ముకుంటే ఎవరు కూడా మోసపోరు కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుస్తుంది, మీపై పడింది. కాబట్టి ఈ రాశి వారికి మీ దశ తిరిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా కొన్ని మంచి పనులు చేసుకొని దైవానుగ్రహం కనుక మీరు పొందినట్లయితే ఏవైతే మీకు చెడు అంటే ఎవరైనా చెడు తలపెట్టాలని చెప్పి చూసినా లేదంటే ఎవరికైనా ఏదైనా అనుకూలించినటువంటి సమయం ఉన్నా కానీ అది అనుకూలించేటువంటి సమయంగా మారిపోతుంది. మనపై ఎవరైనా కానీ అంటే కుళ్ళుకున్నా లేదంటే మనపై ఏదైనా కానీ కాస్త అంటే మనం చేసినటువంటి పనులకు అడ్డు తగులుతూ ఉన్నా ఇలా ప్రతి ఒక్క పనికి కూడా ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తున్నా ఎవరైనా కానీ మనకి ఎట్టని వారు ఎవరైనా కానీ అవన్నీ కూడా పూర్తిగా మన నుండి చెడు ప్రయోగాలు అనేది మన నుండి దూరైపోతాయండి. మనం పూర్తిగా ఎప్పుడైతే దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటామో అప్పుడు మనకు చెడు ప్రయోగాల నుండి దూరంగా మనకైతే భగవంతుడు చాలా చక్కగా ఆయన సహాయాన్ని అయితే మనకు అందిస్తారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ సమయాన్ని మీకు వీలున్నంత వరకు చక్కగా ఆధ్యాత్మిక పరంగా దృష్టిని మళ్లించి భక్తి మార్గంలో నడుస్తూ చక్కగా మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషం గడుపుతూ మీకు తోచినంత సహాయాన్ని పేదవారికి దాన ధర్మాలకు ఇచ్చినట్లయితే మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, ఈ రాశి వారికి ఏంటంటే చాలా రోజులుగా మీరు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మితే మీరు ఏం చేస్తారంటే మీ స్వభావం ఏమిటంటే ఈ రాశి వారు ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని నమ్మారంటే వారిని పూర్తి విశ్వాసంతో నమ్ముతారండి. కానీ ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీరి యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరిని మోసం చేస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ విషయంలో కాస్త మీరైతే జాగ్రత్తలు పాటించడానికి అవసరమైతే ఎక్కువగానే ఉంది. మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేస్తున్నారో అలాంటి వారి పట్ల మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు క్షీణించబోతున్నాయి. ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా ప్రేమానురాగాలతో సంతోషంగా భార్యాభర్తలు అయితే ఆనందంగా గడపబోతున్నారు. అలాగే ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరికి కూడా సానుకూలంగానే ఉందండి. చక్కగా ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే లేవు. మరి చక్కగా మీరైతే కుటుంబ సభ్యులతో చెప్పుకొని చక్కగా పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఇంట్లో పెద్దలు నొప్పించుకొని చక్కగా మీరైతే పెద్దవారి యొక్క అంగీకారంతో మీ మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడం వల్ల వారు కూడా అంగీకరించిన అవకాశం అయితే రేపటి రోజు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు విషయం గురించి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి రేపటి రోజున మాత్రం మీకు ఖచ్చితంగా కూడా ప్రాణాలు పెట్టుకున్న కాస్త మీకు వాటికి దూరంగా ఉండటం అయితే మంచిదని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ ఖర్చుని కొంచెం రేపటి రోజు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజు అవసరమైన వాటినే కొనండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి రేపటి రోజు ప్రయోజనాలు అయితే పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని రేపటి రోజు కొంచెం ఆత్రతకు గురి చేస్తుంది. మీ ప్రేమ జీవితము వృక్షం నుండి రాలిన ఆకులా ఉంటుంది. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి రేపటి రోజు మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించుకోండి. రేపటి రోజున కుటుంబంలో చిన్నవారితో కొంచెం ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీ వైత జీవితము ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టబోతుంది. మరి తెలుసునాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.